నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రసాదన్న కేసులో ఒక సంచలన వీడియో కాల్ బయటపడిందని చెప్పేసి న్యూస్ ఛానళ్లు తెలుపుతూ ఉన్నాయి. అలాగే యొక్క న్యూస్ ఛానల్ బయట పెట్టిన ఆ వీడియో కాల్ ఏదైతే ఉందో నేను కూడా చూడడం జరిగింది. అలాగే యొక్క వీడియోలో ప్రసాదన్న అడుగుతూ ఉన్నాడు, ఎవరైతే ఆయన యొక్క భార్య చంద్రకళ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క నాన్ననైతే అడుగుతూ ఉన్నారో, అంటే ప్రసాదన్న తన యొక్క మామగారు నరసింహులు గారిని అయితే అడుగుతూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంటే మీరెందుకు మాట్లాడడం లేదని చెప్పేసి దానికి సమాధానంగా నరసింహులు గారు, ఇక్కడ ఏదైనా జరిగితే కదా మేము మాట్లాడేదానికి, ఇక్కడ ఏమీ జరగలేదు, ఎందుకు మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటూ ఉన్నారని చెప్పి నరసింహులు గారు సమాధానం ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే వాళ్ళ కూతురి చేత కూడా అడగడం జరిగింది, ఏమ్మా నీ మీద ఏమైనా చెయ్యేసాడని అంటే గాని ఆ పాప నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు బై మిస్టేక్ చేయి తగిలింది, కానీ తాత వచ్చేసి నా పక్కలో ఇలా పనుకోలేదని చెప్పేసి ఆ యొక్క వీడియో కాల్లో అయితే ఆ యొక్క చిన్న పాప తెలుపుతూ ఉంది. అలాగే ఆ పాప మాటలు చెప్పేటప్పుడు అయితే ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు చెప్తూ ఉంటే ఎవరైనా ఆ పాపను భయపెట్టారా అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ల రూపంలో అయితే తెలియజేస్తూ ఉన్నారు. అలాగే మా ఇంట్లో గొడవలు ఉన్నాయని చెప్పేసి ఎవరైతే చంద్రకళ గారి చెల్లెలు ఉన్నారో ఆమె అయితే మీ యొక్క పాపను తీసుకోమని చెబుతూ ఉంది. అలాగే దానికి నరసింహులు గారు సమాధానంగా చూసుకుంటే, మేము కాదు సంవత్సరాల బడి సాకేదానికి, ఒకరి బిడ్డను ఒకరు సాకాలంటే కానీ ఇబ్బందిగా ఉంటుంది. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ మీ కూతురిని గాని అక్కడే పెట్టుకుంటే గాని నా కూతురు పుట్టింటికి రావాల్సి వస్తుంది. ఏదైనా జరిగితే గాని ముందు నువ్వు నాపైనే కేసు పెట్టుకో, అటువంటిది ఏమీ జరగలేదు, ముసలోడి పైన నిందలు ఎందుకు వేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రసాదన్న మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క సంచలన వీడియో కాల్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో మరియు అలాగే న్యూస్ ఛానల్లో అయితే వైరల్ గా మారుతూ ఉంది. అలాగే ఈ యొక్క వీడియో కాల్స్ ఇవన్నీ చూసినప్పుడు ఏం జరుగుతూ ఉందంటే, కొంతమంది మాట్లాడుతూ ఉంది ఏంటంటే కానీ ముందేమైనా పాత కక్షలు ఉన్నాయా లేకపోతే ఏం జరిగిందని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ జరిగింది ఒకటి, ప్రసాదన్న కూడా ఆ యొక్క సంచలన వీడియో కాల్లో ఒకే మాట చెప్పారు, నా కూతురి జోలికి వస్తే నేను ఎవరిని వదలనని చెప్పేసి, అలాగే ఆడపిల్లల విషయంలో ఇలా జరిగితే నేను ఒప్పుకోనని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే ఏ తండ్రి అయినా సరే కానీ తన యొక్క బిడ్డ గురించి ఫేమస్ అవ్వాలని చెప్పో లేకపోతే తన యొక్క హీరో కావాలని చెప్పేసి తన యొక్క బిడ్డ గురించి చెడ్డగా చెప్పుకొని ఏ తండ్రి అయినా సరే కానీ అతను తాగుడు బోతుడు కావచ్చు, పరమ నీచమైన తండ్రి కావచ్చు, కానీ తన యొక్క బిడ్డను సోషల్ మీడియాలో పెట్టి ఫోటో పెట్టి నా బిడ్డను అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు, నేను అందుకే అతన్ని చంపేశానని అయితే చెప్పుడు ఇదైతే 100% చెప్పుకోవచ్చు. కానీ దీని వెనకాల ఏదో నిజం ఉంది, అది రాబోయే రోజులైతే బయటపడతాది. మనం కొద్ది రోజులైతే వేడిచి చూడాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క కేసులో పోలీసులు ప్రసాదన్నను మరియు ఆయన యొక్క భార్యను, అలాగే ప్రసాద్ యొక్క చిన్నాన్న కొడుకు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నవీన్ అనే వ్యక్తి ఉన్నారో ఆ యొక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.